హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి జమ్మికుంటలో ఉండే స్వప్న గారు సంవత్సరం పాటు చేసుకునే ఒడిబియ్యం నోము కథ పట్టుకున్నారటండి. తను చేసుకున్నారట. తను ఏ విధంగా చేసుకున్నారో, ఉద్యాపన ఎలా చేశారు, దానితో పాటు ఇంకా ఏమేం నోములు చేశారో కూడా వివరించారండి. ఇంకా 3 రకాల వస్త్రం అంటే వత్తిపత్తి కూడా వేసుకున్నారటండి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ 2 నోముల గురించి మీకు వివరిస్తానండి. ఈ ఒడిబియ్యం నోము శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం ప్రారంభించాలటండి. ఇలా సంవత్సరం పాటు చేసుకోవాలట. శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయితే మనం ప్రారంభిస్తున్నామో ఆ రోజు ముందుగా నిత్య పూజ పూర్తి చేసుకోవాలట. తర్వాత మన 5 పిడికిళ్ళతోటి వచ్చేటట్టుగా బియ్యాన్ని పసుపు నూనె వేసి కలుపుకోవాలట. ఇంకా 2 బ్లౌజ్ పీసులు, 2 కుడుకలు, పసుపు కుంకుమ ప్యాకెట్లు, అద్దం, దువ్వెన, పోక, పైసా, ఇంకా 1/2 డజన్ గాజులు, ఇవన్నీ కూడా ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసి పెట్టారటండి. చూడండి, ఇక్కడ ఒడిబియ్యం పైన ప్యాకెట్లో కనిపిస్తున్నాయి. ఇలా ప్యాకెట్లో ఇవన్నీ ఐటమ్స్ కూడా ప్యాక్ చేసి పెట్టారట. అంటే సంవత్సరం పాటు ఈ ఒడిబియ్యం పైన అలాగే పెట్టుకుంటూ వచ్చారటండి. ఇలా 5 పిడికిళ్ళ బియ్యంలో పసుపు నూనె వేసి కలిపి ప్రతిరోజు కూడా దేవుడి ముందు అంటే లక్ష్మీదేవి ముందు కానీ గౌరీదేవి ముందు కానీ ఒక ప్లేట్ కానీ ఒక జబ్బ కానీ పెట్టుకొని 5 పిడికిళ్ళ బియ్యాన్ని అందులో పోయాలట. ఈ జాకెట్ బట్టలు కుడకలు ఉన్న ప్యాకెట్ ఉంది కదా, ఇది ప్యాకెట్ అలాగే పెట్టేవాళ్ళట. ఇలా ప్రతిరోజు కూడా 5 పిడికిళ్ళ బియ్యాన్ని కలుపుకొని అమ్మవారి ముందు పోసి ఈ ప్యాకెట్ అలాగే పెట్టుకున్నారటండి. ఇలా సంవత్సరం పాటు చేసుకోవాలట. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఒడిబియ్యం చాలా ఉన్నాయి కదా. స్వప్న గారు ఒక నెల రోజుల పాటు అమ్మవారికి పోయలేదట. అందుకని ఈ నెల రోజుల బియ్యాన్ని కలిపి ఒకేసారి పోసారట. అందుకే మనకు ఎన్ని బియ్యం కనిపిస్తున్నాయి. ఇలా ప్రతిరోజు 5 పిడికిళ్ళ బియ్యం పోస్తాం కదండి. ఈ రోజు పోసిన బియ్యం తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలట. మరుసటి రోజు బియ్యం కూడా అలాగే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలట. అలా ఒక 10-15 రోజులు అయిన తర్వాత, ఒక 70 బియ్యం అయిన తర్వాత బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ముత్తైదు ఉంటుంది కదండి, తన చేతికి ఈ బియ్యాన్ని ఇచ్చి రావాలట. స్వప్న గారు అయితే అలాగే చేశారటండి. ఫ్రెండ్స్, మీరు ఒడిబియ్యం నోము పట్టుకొని ఆ బియ్యాన్ని ఎలా ఎవరికి ఇచ్చారు, మీరే ఇంట్లో వాడుకున్నారా అనే విషయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా ప్రతిరోజు నిత్య పూజ పూర్తి అయిన తర్వాత ఇంట్లో దేవుడి మందిరంలోనే ఒడిబియ్యం పోసుకోవాలటండి. ఎప్పుడైనా వీలు లేనప్పుడు మనం ఎన్ని రోజులు పోసుకోలేదో ఒడిబియ్యం అవన్నీ లెక్క పెట్టుకొని ఒకేసారి పోసుకోవాలటండి. చూశారు కదా, స్వప్నకారు కూడా ఒక నెల రోజులు ఒడిబియ్యం పోసుకోకపోతే అన్నీ కలిపి ఒకేసారి ఒడిబియ్యం పోశారు. ఆ విధంగా చేసుకోవచ్చట. ఇక ఈ ఒడిబియ్యం నోముకు ఉద్యాపన వచ్చేసి ఏ రోజైతే మనం ఉద్యాపన చేసుకుంటామో అంతకుముందు ఒక 5-6 రోజుల ముందు ఈ ఒడిబియ్యాన్ని అంతా స్టోర్ చేసి పెట్టుకోవాలటండి. బ్రాహ్మణులకు అంటే ఒక బ్రాహ్మణ ముత్తైదువ దగ్గరికి వెళ్ళి ఈ ఒడిబియ్యాన్ని అంతా ఇవ్వాలట. ఇచ్చి ఇంకా ఆమెకు చీర, బ్లౌజు, కుడుకలు, పండు, తాంబూలం, దక్షిణ ఇవన్నీ కూడా పెట్టాలట. ఇంకా సాహిత్యం కూడా ఇవ్వాలటండి. ఇవన్నీ తనకిచ్చి చెల్లింది అని అనిపించుకోవాలటండి. ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలట. ఈ విధంగా ఈ ఒడిబియ్యం నోముకు ఉద్యాపన చేసుకుంటారట. ఈ ఒడిబియ్యం నోము చాలామంది చాలా రకాలుగా చేసుకున్నారండి. ఫ్రెండ్స్, మీరైతే ఈ ఒడిబియ్యం నోము కథ ఏ విధంగా చేసుకున్నారు, ఈ బియ్యాన్ని ఎలా వాడారు, ఇంకా ఉద్యాపన ఎలా చేశారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. స్వప్న గారు ఈ ఒడిబియ్యం నోముతో పాటు 365 బొట్లు వచ్చేటట్టుగా వత్తిపత్తి కూడా పెట్టుకున్నారటండి. ఇక్కడ తను 3 రకాల వస్త్రం చేశారండి. ఒకటి వచ్చేసి కుంకుమతోటి, ఇంకొకటి గంధంతోటి, ఇంకొకటి భస్మం అంటే విభూతితోటి చేశారండి. ఈ కుంకుమతోటి వచ్చేసి లక్ష్మీదేవికి అంటే గౌరీదేవికి వేశారట. గంధంతోటి వచ్చేసి కృష్ణుడికి వేశారట. ఇంకా భస్మం అంటే విభూతితోటి చేసిన వస్త్రాన్ని శివుడికి వేశారటండి. ఇలా 3 రకాల వస్త్రం చేసి లక్ష్మీదేవికి, శివుడికి, ఇంకా విష్ణుమూర్తికి లేదా కృష్ణుడికి వేశారటండి. ఈ కథ కూడా పూర్తి చేసుకున్నారట సంవత్సరం పాటు. అంటే ప్రతిరోజు కూడా ఈ విధంగా 365 బొట్లు వచ్చేటట్టుగా చేసుకొని ప్రతిరోజు వేసుకోవాలట. ఇవి ప్రతిరోజు వేసి తీస్తాం కదా, ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టి మనం నదీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ, పుష్కరాలకు వెళ్ళినప్పుడు కానీ నదిలలో ఈ వస్త్రాన్ని కలిపేయాలటండి. దీనికి ఉద్యాపన అంటూ ఏమీ లేదని చెప్పారండి. కాకపోతే సంవత్సరం పాటు చేసుకోవడానికి ప్రతిరోజు 365 బుట్లు వచ్చేటట్టుగా ఈ వస్త్రాన్ని చేసి పెట్టుకోవాలండి. మీకు చేయడం వీలు కాకపోతే కనుక స్వప్న గారి దగ్గర ఈ వస్త్రం కూడా దొరుకుతుందటండి. మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇస్తాను. ఎవరికైనా ఈ వస్త్రం కావాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి. ఫ్రెండ్స్, చూశారు కదా స్వప్న గారు చేసుకున్న ఒడిబియ్యం నోము కథ, ఇంకా వస్త్రం కూడా వేసుకున్నారండి.
ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మేము ముందుంటాం.